హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము ఈజీగా చికెన్ కర్రీ. సో స్టార్ట్ చేసేద్దామా? కళాయి తీసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గరం మసాలాలు వేసేసుకుందాము. నేనైతే లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు తీసుకున్నాను. అవి ఒక 2 నిమిషాల పాటు బాగా అవ్వనిచ్చి దాని తర్వాత అందులో మనము ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ని బాగా ఆయిల్లో కలిపేసి ఒక 2-3 నిమిషాల పాటుగా బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో మనం అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటుగా బాగా అవ్వనివ్వాలి. దాంట్లో ఉన్న రానెస్ అనేది వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత దాంట్లో మనము బాగా కడుక్కున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ కడుక్కోవాలి చికెన్. మీకు ఇంకా నీట్గా కావాలనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కోండి. దాని తర్వాత మనం ఈ ఆయిల్లో చికెన్ని ఒక 5 మినిట్స్ దాకా బాగా అవ్వనిస్తాము మూత పెట్టేసుకొని. దాని తర్వాత మనం అందులో మసాలాస్ యాడ్ చేసుకుందాము. మసాలాస్ వచ్చేసి ఉప్పు, పసుపు, కారం అండ్ చికెన్ మసాలా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటుగా ఈ మసాలాలు వేసిన తర్వాత ఆయిల్లో బాగా అవ్వనివ్వాలి చికెన్ని. దాని తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చికెన్ అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఇందులో లాస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని 10 నిమిషాల పాటుగా చికెన్ని బాగా ఉడకనిచ్చేయాలి. ఈజీ చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు చపాతీతో కానీ, రైస్తో కానీ, బగారా రైస్తో కానీ తినచ్చు. చాలా ఈజీగా ఉన్న చికెన్ కర్రీ ఇలా చేసుకోండి. 10-15 మినిట్స్లో అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.